విశాఖ ఆర్కే బీచ్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా 400 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు నగరవాసులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక ఎనలేని దేశభక్తి ఉందని, ఇలాంటి జెండా పండుగను జరుపుకోవడం, సుమారు 1/2 కిలోమీటరు మేర భారీ జెండాను ప్రదర్శించడం సంతోషంగా ఉందంటున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. విశాఖలో 75వ గణతంత్ర దినోత్సవాలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. విశాఖలో బీచ్ రోడ్లు అయితే మాత్రం ఎస్వీఏ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ అయితే 400 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని అయితే ఈరోజు అయితే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మనతో మాట్లాడడానికి జీవీఎల్ సార్ గారు ఉన్నారు. సార్తో సార్, ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది? ఏ విధంగా ఇంతకు మునిపి ఏమైనా ఎక్కడైనా సరే ప్రదర్శించడం జరిగిందా? ఈరోజు 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు గతంలో అనేక నగరాల్లో జరుగుండొచ్చు, కానీ విశాఖపట్నంలో ఈ రకంగా జాతీయ జెండాతో అతి పెద్దదైనటువంటి 400 మీటర్లు అంటే సుమారు 1/2 కిలోమీటర్కి దగ్గరగా ఇంత పెద్ద జాతీయ జెండాని ఈ సముద్ర తీరాన ఎగరేసింది బహుశా ఇది మొదటిసారి నాకు తెలిసినంత వరకు. సో విశాఖపట్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ ఆర్కే బీచ్ ఐకానిక్ బీచ్, ఇక్కడ ఇంత చక్కటి జాతీయ జెండాను రిపబ్లిక్ డే రోజు ఉదయం ఎగరేయటం, ఇందులో యువత స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొనటం చాలా గొప్ప విషయం, చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఇది జీవీఎల్ రిపబ్లిక్ ఉత్సవం పేరుతో కలర్స్ వాక్ చేయాలని, ఇది జాతీయ జెండా కలర్స్ వాక్ అంటే అందరం కూడా ఆ రంగు టీషర్ట్లని వేసుకొని జాతీయ జెండాలోని రంగుల టీషర్ట్లని అలాగే జాతీయ జెండాని పట్టుకొని ఈ కలర్స్ వాక్ బీచ్ ఒడ్డున చేస్తున్నాం. చాలా గొప్ప అనుభూతిగా ఉంది. ఇక్కడికి వచ్చి విచ్చేసినటువంటి స్వతహాగా విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఇది వైబ్రెంట్ వైజాగ్ కోసం, ఒక చైతన్యవంతమైనటువంటి వైజాగ్, ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్మిస్తున్నారు. సో దానిలో అభివృద్ధి చెందిన వైజాగ్ని మొదటి వరుసగా నిర్మించాలని చెప్పి మోదీ గారు ఆ సంకల్పం కూడా చేశారు. ఆ సంకల్పానికి అనుగుణంగా ఇక్కడ విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. సరే, ఇది మరి మొన్న చూసుకుంటే సంక్రాంతి సంబరాలు అయితే అమరాన్ని అంటాయి. ఈరోజు చూసుకుంటే 2 రోజుల పాటు ఈరోజు విశాఖ బీచ్ తీరాన్ని అయితే మీరు చేయడం జరుగుతుంది. అయితే దీనికి అందరికీ కూడా ఎంతో మునుపు ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా చేయలేదు, మీరే ఎందుకు చేస్తున్నారు సార్? అది ఎవరు చేసినా అది మంచిదే కదా. నేను బీజేపీ వాడినే. సో నేను చేశాక మరి రేపు వచ్చే సంవత్సరం ఇంకో జిల్లాల్లో మా వాళ్ళే చేస్తారు, ఇతర పార్టీల వాళ్ళు చేయొచ్చు. ఇది ఓన్లీ ఒక పార్టీ సొంతం కూడా కాదు, కానీ ఖచ్చితంగా ఒక జాతీయ భావాలు కలిగిన పార్టీగా, జాతీయ మరి భావం కరుడుగట్టినటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా ఇటువంటి జాతీయ పండుగల్ని జరుపుకోవడంలో ఖచ్చితంగా ఆల్వేస్ బీజేపీ ముందుంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో విశాఖలో కూడా మేము ఈరోజు చేసి చూపించడం జరిగింది. థ్యాంక్ యూ. అది ఇది పరిస్థితి. సార్ అయితే మాత్రం ఇటువంటి పండుగలు అనేది బీజేపీ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది అనేది చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఈ మరిన్ని పండుగలు అయితే దేశవ్యాప్తంగా కూడా మోడీని అయితే పిలుపునిచ్చారైతే మాత్రం చెప్పడం అయితే జరిగింది. కెమెరామ్యాన్ మురళితో రాజేష్, బిగ్ టీవీ, విశాఖ నుంచి. విశాఖ ఆర్కే బీచ్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా 400 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు నగరవాసులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విశాఖలో గణతంత్ర దినోత్సవాలు అయితే అంబరాన్ని వండుతున్నాయి. విశాఖ బీచ్ రోడ్లు అయితే మనం ఇప్పుడు చూసుకుంటే 400 మీటర్ల పొడవైనటువంటి త్రివర్ణ పతాకం అయితే ఇక్కడ ప్రదర్శించడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఈ జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ చూడవచ్చు మన స్టూడెంట్స్ ఉన్నారు. అమ్మ, చెప్పండి అమ్మ, ఇటువంటి ఈరోజు ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో మీరు ఏ విధంగా పాల్గొన్నారు? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, మీకు మీరుగా వచ్చారా? మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్ఎస్ఎస్ టీమ్ నుండి వచ్చి. ఎన్ఎస్ఎస్ టీమ్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. అమ్మ, మీరు చెప్పండి అమ్మ, మీరు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవంలో పాల్గొనగా మీకు మీ ఫీలింగ్ ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ టీమ్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, మీరు చెప్పండి అమ్మ. బాగుంది. అంటే ఇలాంతా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను వైజాగ్లో. ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ అండి. సార్, మీరు చెప్పండి సార్. సార్, చాలా సంతోషంగా ఉంది సార్. 75వ రిపబ్లిక్ డే ఈ బీచ్ రోడ్లోనే జరుపుకోవడం చాలా సంతోషకరం, చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే.
అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఈ రిపబ్లిక్ డే రోజు ఇంత ఆనందంగా జరుపుకుంటున్నారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ అండి, చాలా బాగుంది. లైక్ సో ఇట్స్ లైక్ జస్ట్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ, వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉందా? ఉందండి, ఐడియా ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని మీరు అనుకున్నారా? లేదండి, అనుకోలేదు. ఇట్స్ వెరీ నైస్, గుడ్ ఈవెంట్ అండి, వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అమ్మ ఇక్కడ జీవీఎల్ నరసింహారావు గారి నేతృత్వం జరుగుతుంది కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అతను చాలా బాగా చేస్తున్నారండి యాజ్ ఏ బీజేపీ లీడర్. మొన్న పండగ కూడా చాలా బాగా చేశారు అండ్ ఇప్పుడు కూడా ఇంత ఘనంగా చాలా బాగా చేస్తున్నారండి. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అదృష్టంగా భావిస్తున్న ఎంత పెద్ద మహోత్సవంలో మాకు కూడా ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్. మీరు చెప్పండి అమ్మా. మేము కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చాము. మాది ఈ ఊరు కాదు, మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రిపబ్లిక్ డే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పండి అమ్మా. As a part of this, happy Republic Day to all from our AU college. Thank you. ఇది పరిస్థితి అయితే మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామని అయితే మాత్రం చెప్తున్నారు. 400 మీటర్ల పొడవైనటువంటి త్రివర్ణ పతాకం అయితే మనం ఇప్పుడు చూడవచ్చు. విశాఖ బీచ్లోనైతే ఈ ఇసుక తిన్నుల పైన అయితే మాత్రం ఇక్కడ మన కొన్నిమేర చూపులో చివరి వరకు కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ అయితే మాత్రం ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే ఈరోజు అయితే నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషం అయితే వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. అన్న చెప్పండి అన్న, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రిపబ్లిక్ డే రావడానికి చాలా సంతోషంగా ఉంది. నిజంగా వైజాగ్లో జరిగే పెద్ద ఈవెంట్ అనమాట. మేము మా ఫ్రెండ్స్ అందరం బాగానే చెప్పండి. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న. ఇది మేము రెండోసారి ఇలా చేయటము. మేము విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేసాము. అంతకన్నా ఇక్కడ బాగా జరుగుతుందని మేము భావిస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాము. మీరు విజయవాడ నుంచి ఎక్కడికి వచ్చారా? మీ ముందుగా ఇన్ఫర్మేషన్ ఉందా? మాది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాం అన్న మేము. ఆంధ్ర యూనివర్సిటీలో. అమ్మ మీరు చెప్పండి అమ్మా. చెప్పండి. అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు రిపబ్లిక్ డే ఇంత ఘనంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా గర్వంగా ఉంది మాకు. మోడీ గారి ప్రభుత్వంలో మేము ఒక రామరాజ్యంలాగా మనకి ఆంధ్ర అంతా కూడా ఒక రామరాజ్యంలో రావాలని కోరుకుంటున్నాము. సో ఈ సందర్భంలో మేము కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా మేలుకొని మంచిగా మన దేశభక్తి ముఖ్యం, చాలా ముఖ్యము. మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా మనం సెపరేట్ అయ్యాక ఆంధ్ర అన్నది దిక్కు లేకుండా అయిపోయింది. సో మన రాష్ట్ర అభివృద్ధి కోసము, మన దేశ అభివృద్ధి కోసము మన అందరం కూడా పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు శర్వాణి దూర్వాసుల. జై హింద్. ఓకే, అయితే ఇదైతే పరిస్థితి అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడైతే మాత్రం ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి అలల వల్ల ఇక్కడ కూడా ఒకవైపు చూసుకుంటే స్టూడెంట్స్, ఒకవైపు నగరవాసులు అంతా కూడా ఎక్కడైతే ఒక్కసారిగా జనాలంతా కూడా ఇక్కడ వాళ్ళ విధాలుగా అయితే మాత్రం వాళ్ళైతే ఈవెంట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉన్నది. మరొకవైపు చూసుకుంటే త్రివర్ణ పతాకాలు కూడా అక్కడ పట్టుకొని ఎవరు వాళ్ళ పట్టుకొని ముందుకు నడుచుకుని రావడం అయితే జరుగుతుంది. మరొకవైపు చూసుకుంటే స్టూడెంట్స్ ముందుగా త్రివర్ణ పతాకం స్టార్టింగ్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా కూడా జీవీఎల్ నరసింహారావు గారు స్టార్టింగ్ అయితే చేయడం జరిగింది. మరొకవైపు చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే ఆ చివరి చూసుకుంటే మరొక వైపు నుంచి అయితే ఒక్కసారిగా జనాలంతా కూడా అటు నుంచి రావడం అయితే జరుగుతూ ఉన్నది. అయితే మనం ఇదంతా మనం చూడవచ్చు. మరొక వైపు అయితే చూడవచ్చు, ఇటు నుంచి అయితే చూసుకుంటే స్టూడెంట్స్ అంతా కూడా 3 లైన్లుగా కట్టి సెంటర్లో గ్యాప్ ఉంచి వెళ్ళడం అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఇటువంటి కార్యక్రమం అయితే ఇంతకు మునుపు ఏనాడు చేయలేదని చెప్పేసి అయితే మనతో ఈ నగరవాసులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ అరుణ్తో రాజేష్, బిగ్ టీవీ, విశాఖ నుంచి.